హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కామ్లీ కిచెన్. ఈరోజు మనం అందరికీ ఇష్టమైన క్రిస్పీగా స్మూత్గా ఉండే పెసరట్టు ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక లోతైన గిన్నెను తీసుకొని ఇందులో 2 లోటాల పొట్టుతో ఉన్న బద్ద పెసరపప్పును వేసుకొని నీళ్లు వేసి 4-5 గంటలు నానబెట్టాలి. ఈ నానబెట్టిన పెసరపప్పును ఇలా కలుపుతూ సగానికి పైగా పొట్టు పోయేలా 2-3 సార్లు మంచినీళ్లతో శుభ్రం చేసుకోవాలి. వీలైతే రాత్రి నానబెట్టుకుంటే ఉదయానికి చక్కగా ఇలా నానుతుంది. ఇలా శుభ్రం చేసుకున్న పెసరపప్పును చేత్తో నీళ్లు వడకడుతూ గ్రైండర్లో వేసుకోవాలి. పెసరపప్పులో ఇంకా నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి. ఇలా చక్కగా మెత్తగా పిండి అయ్యాక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ కలిసేలా గరిటెతో బాగా కలపాలి. గ్రైండర్లో పిండిని రుబ్బడం వల్ల అచ్చం రుబ్బురోలులో రుబ్బుకున్న పిండిలా మెత్తగా ఉంటుంది. అలాగే పెసరట్లు భలే రుచిగా ఉంటాయి. ఇప్పుడు పెసరట్టులోకి ఉప్మాలోకి కావలసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్మా కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక గుప్పెడు వేరుశనగపప్పును వేసి వేయించాలి. ఇవి వేగుతుండగా 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 1 స్పూన్ పొట్టు మినపప్పు వేసి గరిటెతో అటు ఇటు కలుపుతూ వేయించాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ అల్లం ముక్కలు వేసి వేయించాలి. ఇవి చిటపటా వేగుతుండగా నిలువుగా కట్ చేసిన 1 చిన్న ఉల్లిపాయ ముక్కల్ని, రౌండ్గా కట్ చేసిన 2 పచ్చిమిర్చిని, 1 రెబ్బ కరివేపాకును వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు 50% వేయిస్తే సరిపోతుంది. కాస్త పచ్చి పచ్చిగా ఉంటేనే ఉప్మాలో రుచిగా ఉంటాయి. మిగిలినవన్నీ ఇలా దోరగా వేయించిన తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వకు ఇదే కప్పుతో 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. అలాగే 3/4 టీ స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టాలి. ఇలా బాయిల్ అవుతుండగా మంటను లో ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా ఉప్మా రవ్వను వేసుకోవాలి. ఇవి ఉండలు పట్టకుండా కలుపుతూ 1 అర నిమిషం పాటు ఉడికించి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇదే స్టవ్ పైన వెడల్పాటి ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక ఇలా లోతు గరిటెతో 2 గరిటెల పెసరపిండిని వేసి రౌండ్గా అట్టు వేయాలి. ఇలా అట్టు వేసిన వెంటనే మనం ముందుగా కట్ చేసిన చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కల్ని, రౌండ్గా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసి చేత్తో ఇలా నెమ్మదిగా నొక్కాలి. కొత్తగా చేసేవారైతే గరిటెతో నెమ్మదిగా సర్దినట్లు అంటే పిండిలో బాగా కలుస్తాయి. ఇలా చేస్తే పెసరట్టు తిరగేసినప్పుడు ఊడిపోకుండా ఉంటాయి. ఇలా మధ్యలో కాస్త ఆయిల్ అట్టు చుట్టూ వేసుకోవాలి. ఇలా పెసరట్టు అంచుల చుట్టూ గోల్డెన్ కలర్లోకి వచ్చాక మరొక సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఈ పెసరట్టును నెయ్యితో కాల్చుకుంటే ఇంకా బాగుంటాయండి. నెయ్యి ఇష్టపడేవాళ్ళు నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు. ఈ పెసరట్టు అంచుల చుట్టూ క్రిస్పీగా, మధ్యలో స్మూత్గా భలే టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసిన ఉప్మాను గరిటెతో వేసుకొని ఇలా పెసరట్టు 2 వైపులా మడత పెట్టి ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇంతేనండి, ఎంతో స్మూత్గా నోట్లో కరిగిపోయే పెసరట్టు ఉప్మా రెడీ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.